గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన భాగము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన భాగము. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని ప్రభువా మరి ధ్యానించుకొనుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మీ యొక్క ఆలోచనను మాకు అనుగ్రహించండి. మీ యొక్క ఉద్దేశాలు గ్రహించే జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా మా జీవితాలు ప్రభువా మరి పాపమును ఒప్పుకొని ఆ రీతిగా జీవించకుండా ముందుకు సాగుటకు నీ కృపను కుమ్మరించగలరని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దినవృత్తాంతములు 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచన భాగంలో మనము చూస్తే, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. లేఖన భాగములో మనము చూస్తే దేవుడు అనేకులను పిలుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పిలుపులో మనము పరిశీలన చేసినట్లయితే మొదటిగా మనము చూస్తుంటాం, అనేకులు అనగా అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన సందర్భంలో అనేక జనములకు అనగా విధేయత చూపించినటువంటి సమయములో అనేక జనములకు తండ్రిగా, దేవునికి భయపడే వాడుగా ఉన్నట్లుగా లేఖన భాగము మనకు సెలవిస్తూ ఉన్నది. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనలను ఏర్పరచుకొనెను. దేవుడు మనలను పిలుచుకొనెను. దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి వారమై మనముంటున్నాం. అయితే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్నటువంటి సందర్భంలో మనము చూస్తూ ఉంటాం, ఆయన విధేయుడిగా ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అనేక జనములకు తండ్రిగా, తర్వాత మనం చూస్తే ఆయన దేవునికి భయపడే వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడలారా, మనము కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి బిడలమైనటువంటి మనము ఆయన యొక్క చిత్తానికి లోబడి విధేయులముగా భయపడుతూ జీవించవలసినటువంటి సాక్ష్యము మనము కలిగి ఉండవలసి ఉంటున్నది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4-6 వచనాలు కూడా మనము చదువుకుందాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఏర్పాటులో సొలొమోను విషయంలో మనము పరిశీలన చేస్తే ఒక స్పష్టత అక్కడ దేవుడు సొలొమోను ఎడల ఆయన కలిగి ఉన్నాడు. మనము చూచినట్లయితే నన్ను కోరుకొనెను. ఎవరిని కోరుకున్నాడండి దేవుడు? సొలొమోనును కోరుకొనెను, నన్ను కోరుకొనెను. రెండవదిగా నాయందు ఆయన దయచూపి. ఎవరి యందు అనగా సొలొమోను యందు దేవుడు దయచూపి. మూడవదిగా మనము చూచినట్లయితే రాజుగా నియమించను. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుచుటలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక చిత్తము ఆయన కలిగి ఉన్నాడు. సొలొమోనును పిలుచుకునుటలో, ఏర్పరచుకునుటలో ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే
సొలొమోను సెలవిస్తున్నటువంటి మాటలు మనము పరిశీలన చేసినట్లయితే, తండ్రి ఇంటి వారందరిలో ఉన్నటువంటి దావీదు కుమారులందరిలో నుంచి దేవుడు సొలొమోనును కోరుకొని ఉంటున్నాడు. రెండవదిగా మనము చూచుకున్నట్లయితే, కోరుకొనుటలో అక్కడ మనము చూస్తే, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు ఏం చేస్తున్నాడండి, దయ చూపి ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు ఏం చేశాడట, నియమించను. ఇంకా మనము చూచినట్లయితే 6వ వచన భాగం మనము చదువుకుందాం. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. ఇక్కడ చూచినట్లయితే 3వ వచన భాగము నుంచి చూస్తే, అక్కడ మందిరము కట్టుటలో దేవుడు ఏమంటున్నాడు అనగా, నీవు రక్తమును ఒలికించితివి. ఆ విషయము మనకి 2వ వచన భాగములో మనం చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథములో. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసము మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టింపవలనని నేను నా హృదయముందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితివైతే. దావీదు పలుకుచున్నటువంటి మాటలలో మనము చూచినట్లయితే, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తమును ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఏర్పరచుకునుటలో, తన పని జరిగించుటలో దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశములో మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుచున్నటువంటి 4వ వచన భాగంలో, ఇశ్రాయేలీల మీద నిత్యము రాజువై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారిలో నన్ను కోరుకొనెను. ఎవరిని కోరుకున్నారట? దావీదును కోరుకొనెను. ఎవరినండి? దావీదును కోరుకొనెను. ఈ కోరుకొనినటువంటి దానిని కొనసాగింపుగా దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? సొలొమోనును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆ ఏర్పాటులో మనము చూచినట్లయితే, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినైనందున అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. మనము చూస్తే దేవుడు యొక్క ఏర్పాటులో కొన్ని ఉద్దేశాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలుచుటలో ఒక ఉద్దేశం, అనేక జనములకు తండ్రిగా దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా అతడు మార్చబడి ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి అతడు జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క పిలుపులో, ఏర్పరచుటలో ఆయన విధేయుడిగా ముందుకు సాగి ఉంటున్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే సొలొమోనును ఏర్పరచుకున్నటలో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీల మీద దావీదు తర్వాత రాజుగా దేవుడు సొలొమోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సొలొమోనును ఏర్పరచుకోవడమే కాకుండా ఆ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క మందిరమును నిర్మించుటలో, కట్టుటలో దేవుని యొక్క ఏర్పాటు అక్కడ కనబడుచున్నది. ఆ రీతిగా ఆ యొక్క పిలుపును బట్టి, ఆ యొక్క ఏర్పాటును బట్టి సొలొమోను అడిగినటువంటిది ఏమిటి అనగా, అయ్యా, ఈ యొక్క జనములను పరిపాలించుటకు, ఏలుటకు నేను బాలుడను, నాకు శక్తి లేదు అని సెలవిచ్చినటువంటి సందర్భంలో దేవుడు అతనికి జ్ఞానమును అనుగ్రహించినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది.
జ్ఞానమును అనుగ్రహించడమే కాకుండా ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు సొలొమోనుకు అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఏర్పాటులో విశ్వాస జీవితాలలో మనము కూడా ఇదే రీతిగా ముందుకు సాగుతూ ఉంటాం. ప్రారంభము చాలా గంభీరముగా కనబడుతూ ఉంటుంది. రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాలలో చాలా గంభీరముగా మాట్లాడుతూ ఉంటాం, గంభీరముగా జీవిస్తూ ఉంటాం, చాలా సంతోషముగా క్రీస్తు గురించి అతసాక్షి అయినా సరే పర్వాలేదు అనేటువంటి ఒక విశ్వాస దృక్పథముతో మనం ఏం చేస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ మెల్లమెల్లగా విశ్వాస జీవితం యొక్క కొలత ఒకవేళ చూచినట్లయితే ఏమవుతుంటుందండి, మెల్లగా దిగజారుతూ ఉంటుంది. మొదటి ప్రేమను మరిచినటువంటి, మొదటి విశ్వాసపు జీవితమును మరిచినటువంటి, లేకపోతే సన్నగిల్లినటువంటి స్థితిలోనికి ఏమవుతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు తన ఆశ్చర్యమైనటువంటి కృప ద్వారా కృపను అనుగ్రహించి బలపరచడానికి, నిలబెట్టడానికి, నడిపించడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధముగా ఉన్నాడు. కాబట్టి యెహోవా మనలను దేవుడు ఏం చేశాడండి, ఏర్పరచుకొని. అయితే ఈ ఏర్పరచుకున్నటలో ఎంతవరకు ఏ రీతిగా మనము విశ్వాస జీవితములో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తూ బ్రతుకుతూ మనము ముందుకు సాగుతూ ఉన్నాం. సొలొమోనును పిలుచుకున్నటలో, ఏర్పరచుకున్నటలో దేవుడికి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములో ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే అంతము ఒకవేళ చూచినట్లయితే, ఎవరి యొక్క అంతమండి, సొలొమోను యొక్క అంతము ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు 2 సార్లు అతనితో మాట్లాడి ఉంటున్నాడు. 2 సార్లు స్వప్నమందు దేవుడు అతనితో మాట్లాడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అయితే అంతటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి 8 వచ్చిన భాగములలో మనము చూచినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క బిడ్డలారా, సొలొమోను యొక్క వైభవము లేకపోతే అతని యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నదో లేఖన భాగము మనకి సెలవిస్తూ ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయములో మనము చూచినట్లయితే 4వ వచన భాగము మనము చదువుకునేదము. యథార్థము కాకపోయేను. ప్రారంభం ఏ రీతిగా ఉందండి, గంభీరముగా ఉంది, చాలా మహిమకరిదిగా కనబడుతూ ఉన్నది. కానీ అంతము ఏ రీతిగా కనబడుతుందండి, 4వ వచన భాగములో మనము చూస్తూ ఉన్నాం. వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. యథార్థత లేనటువంటి స్థితి. ఇంకా మనము కిందకు సాగినట్లయితే 5వ వచన భాగంలో చూస్తే రకరకాలైనటువంటి అన్య దేవతలను అతడేం చేస్తున్నాడండి, అనుసరించి నడిచెను. 7వ వచన భాగములో మనము చూచినట్లయితే ఆ మాట కూడా మనం చదువుకుందాం. బలిపీఠములను కట్టించను. గంభీరముగా దేని కట్టాడండి, మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను.
ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నిత్యము నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క మందిరమును కట్టినటువంటి సొలొమోను అంతము చూస్తే యథార్థత లేనటువంటి స్థితి, దేవునిని విడిచిపెట్టినటువంటి స్థితి, లోకానుసారంగా లోకములో కలిసిపోయినటువంటి సొలొమోను మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా మనలను, నన్ను ప్రశ్న వేసుకోవాలి, నన్ను ఏర్పరచుకొనెను కాబట్టి ఏ రీతిగా మనము జీవిస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనము ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రారంభము బహు గంభీరంగా కనబడుతున్నది, అంతము బహుభయంకరంగా సొలొమోను యొక్క జీవితము కనబడుతున్నది. రెండవ వ్యక్తి యోనా విషయము కూడా మనము పరిశీలన చేద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగము చూస్తే అక్కడ సొలొమోనును పిలుచుటలో ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. తన మందిరమును కట్టుటలో, అదే రీతిగా ఇశ్రాయేలీయులను పరిపాలించుటలో, నడిపించుటలో దేవుడు జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను, సమస్తమును సమకూర్చినటువంటి సొలొమోను అంతము ఏమైందండి? నాశనం. యోనా విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగం మనం చదువుకుందాం. దేవుని యొక్క ఉద్దేశము దుర్గతి కలుగునని ప్రకటించము. ఉద్దేశం అండి, ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమిటనగా నినివే పట్టణానికి ఏం జరగబోతుందండి? దుర్గతి జరగబోతూ ఉన్నది. ఎందుకనగా దేవుని యందు భయభక్తులైనటువంటి జీవితాలలో వారు ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. దేవుడు శిక్ష అయ్యబోతున్నాడు. ఆ యొక్క ప్రాంతము మీదకి, పట్టణము మీదకి తీర్పు దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక హెచ్చరిక. ఇదిగో దేవుని యొక్క తీర్పు, ఉగ్రత మీ మీద రాబోతున్నది, ఈ ప్రదేశము మీద, ఈ ప్రాంతము మీద, ఈ రాజ్యము మీదకి రాబోతున్నది అని దేవుడు ఆ యొక్క సువార్తను ప్రకటించుటలో ఏర్పరచుకున్నాడు. ఎవరనండి? యోనాని. మనకు తెలుసు యోనా ఏం చేస్తాడో, మనకందరికీ తెలుసు దేవుని యొక్క బిడ్డలారా. అయితే లూకా సువార్తలో మనం చదువుతాం, 11వ అధ్యాయము 30వ వచన భాగములో మనము చూసినట్లయితే, లూకా సువార్త 11వ అధ్యాయము 30వ వచన భాగం మనం చదువుకుందాం. ఏ రీతిగా ఉన్నాడటండి? సూచనగా ఉన్నాడు. ఒక బాధ్యత అప్పగించి వెళ్ళాల్సినటువంటి యోనా బాధితుడిగా మారి వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికండి? నినివే పట్టణానికి ఒక బాధితుడిగా. ఏ రీతిగా? చేప కడుపులో ప్రార్థన చేసి. చరిత్ర దానికి కొంత స్కాలర్స్ ఏ రీతిగా దాన్ని ఇస్తారు వివరణ అనగా, ఆ చేప కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు అతని యొక్క దేహము మునుపటి దేహములాగా లేదటండి. మునుపటి దేహములాగా లేదు. ఆ యొక్క మార్పు చెందినటువంటి ఆ యొక్క దేహమును చూచి నినివే పట్టణస్థులు ఏమయ్యారండి? దేవుని యొక్క మాటను నమ్మారు, విశ్వసించారు. సూచన, సైన్. బాధ్యతతో వెళ్ళాల్సినటువంటి పరిస్థితులలో దేవుని యొక్క బాధ్యతను విస్మరిస్తే మనం ఏమవుతాం? బాధితులముగా. ఎవరి యందు? దేవుని యందు మనము బాధితులముగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. లూకా సువార్త మనం చూద్దాం. సైన్, ఒక ఏ రీతిగా ఉన్నాడట? గుర్తుగా.
దేవుని బిడ్డలారా, యెహోవా మనలను ఏర్పరచుకొనెను. ఏ రీతిగా విశ్వాసపు జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉన్నాం? అంతము వరకు విశ్వాసములో నిలబడే సాక్ష్య జీవితము మనము కలిగి ఉన్నామా? రెండవదిగా, యోనాలా కాకుండా దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనము నిర్వర్తిస్తూ ముందుకు సాగుతూ ఉన్నామా? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి, సమయం ఎక్కువగా లేదు కాబట్టి. మనం చదువుకునేటటువంటి లేఖన భాగము దినవృత్తాంతములు రెండవ అధ్యాయము 7వ అధ్యాయములో, దినవృత్తాంతములో 2వ గ్రంథము 7వ అధ్యాయములో మనము 14వ వచన భాగం మనము చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలటండి? విశ్వాసపు జీవితములో ఆయన యొక్క పాత్రలుగా, ఆయన సాక్షులుగా మనము జీవించాలి, బ్రతకాలి అనంటే మొదటిగా మన విశ్వాస జీవితం ఏముండాలండి? తగ్గింపు కలిగి ఉండాలి. ఇందాక మనం చూసుకున్నాం, అబ్రహాము విధేయుడై ఉన్నాడు కదండి. మోషే ఏమై ఉన్నాడు? విధేయుడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఉండి అతడు ఏమయ్యాడు? నడిపించి ఉంటాడు. దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క ఏర్పాటుకు మనం ఏమై ఉండాలి అనగా తగ్గింపు జీవితం. తన్ను తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడటండి? తెలుసండి వాక్యం మనకి. అవలంబించుటలోనూ ఎక్కడో కొంత అవగాహన లేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలా? తగ్గింపు, విధేయత. రెండవదిగా మనము చూసినట్లయితే ప్రార్థన చేయవలను. మొదటిగా తగ్గింపు చూస్తున్నాం, రెండవదిగా ప్రార్థనా జీవితము. యెషయా గ్రంథములో మనం చూస్తే 59వ అధ్యాయం మొదటి 2 వచ్చిన భాగాలు ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క ఆలోచనను, ఉద్దేశమును, చిత్తమును గ్రహించనీయకుండా దేవునికి మనకును అడ్డముగా మన పాపములు వచ్చుచున్నవి. కాబట్టి మొదటిగా వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క దర్శనమును, మహిమను, ఆలోచనను, చిత్తాన్ని మనం ఏం చేయగలగమండి? గ్రహించగలుగుతాం. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. అయ్యా, ఒక మాట మనం చదువుకుందాం. 40వ కీర్తన 12వ వచన భాగంలో దావీదు యొక్క ప్రార్థన మనము పరిశీలన చేద్దాం. నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు ఏమై ఉన్నాయట? మించి ఉన్నవి. ప్రార్థన. అయ్యా, పాపముల విషయములో, పొరపాట్ల విషయములో, తప్పిదముల విషయములో ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనా జీవితం ఎడతెగక మనం ఏం చేయాలట? ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల. ఎల్లప్పుడూ ప్రభువును మనం ఏం చేస్తూ ఉండాలా? స్తుతిస్తూ ఉండాలా. మన ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉంటున్నది చూడండి. ఒక్కొక్కసారి లేఖన భాగం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ఆ మాట కూడా మనం చదువుకుందాం. 28వ అధ్యాయము 9వ వచన భాగం చదవండి అమ్మా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏటండి? హేయము. మొదటిగా మనలో ఏముండకూడదండి? పాపము ఉండకూడదు. ఒకవేళ హృదయంలో నువ్వు పాపమును లక్ష్యము చేసినట్లయితే ఆ పాపముతో కూడినటువంటి ప్రార్థన దేవుడు
వినడండి. మన ఆలోచనానుసారంగా, మన చిత్తానుసారంగా ఒక్కొక్కసారి ప్రార్థనలు ఉంటాయి. అటువంటి ప్రార్థనలకు ఏమి రాదు? జవాబు రాదండి. హృదయంలో పాపమును తీసివేసుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వేషధారణ జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆ ప్రార్థన తీసివేసి విడిచిపెట్టి చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, అదే సామెతల గ్రంథములో మనం చూస్తే 15వ అధ్యాయము 8వ వచన భాగం కూడా మనం చదువుకుందాం. ఏంటండి? 15వ అధ్యాయము 8వ వచన భాగములో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసము దేవుడు కోరుకుంటున్నాడు. తగ్గింపు దేవుడు కోరుకుంటున్నాడు. విధేయత దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని బట్టి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయం 9వ వచన భాగంలో, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తన రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రపరుస్తాడు. అదేనండి విశ్వాస జీవితము సరి చేసుకోవడానికి కావలసింది. అదే మన పాపములు మనము ఒప్పుకొనుట. మొదటిగా దేవునికి బిడ్డలారా తగ్గింపు, రెండవదిగా ప్రార్థనా జీవితము, మూడవదిగా చూచినట్లయితే వెదకుట. అక్కడ మనం చూస్తున్నాం సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో మూడవదిగా చూస్తే ఆయనను వెతుకుట. మొదట ఆయనను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలా? ఫస్ట్ మనకి ప్రయారిటీ అది ఉండదు. మన ప్రయారిటీ వేరుగా ఉంటూ ఉంటాయి. కానీ విశ్వాస జీవితంలో చూచినట్లయితే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడును. ఏమి మనం వెతుకుతున్నాం? ఆయన నీతిని వెతుకుతున్నామా? ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా? నాలుగవదిగా మనం చూచినట్లయితే చెడు మార్గములను మనము విడవవలెను. చెడు మార్గములను మనము విడిచిపెట్టవలెను. కాబట్టి విడిచిపెడుతున్నామా, కప్పుకుంటున్నామా పరీక్షించుకుందాం. ఆ రీతిగా దేవుని యొక్క కృపలో మనము ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.